ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకకు గవర్నర్, ముఖ్యమంత్రి సహా దాదాపు 1,00,000 మంది భక్తులు హాజరవుతున్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదిక, ఆలయం పరిసర ప్రాంతాలను ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. 1,200 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టామంటున్న అభిషేక్ మహంతితో ఈటీవీ ప్రతినిధి మురళి ముఖాముఖి. కళ్యాణోత్సవానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎస్పీ అభిషేక్ మహంతి కూడా కొద్దిసేపటి క్రితమే ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు రాత్రి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? రేపు కళ్యాణం కోసం మేము జిల్లా పోలీస్ తరపు నుంచి అలాగే పక్క జిల్లాల నుంచి కూడా ఫోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కాంపోనెంట్ అలాగే లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్తో పాటు క్రైమ్ కాంపోనెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మేము మొత్తం మా స్పెషల్ పార్టీస్ అలాగే స్పెషల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మేము వెన్యూ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి అలాగే దూరం నుంచి కూడా భక్తులు వస్తారు. వాళ్ళు వచ్చే బస్సెస్లో కానీ 4 వీలర్స్లో కానీ వచ్చే వాళ్ళకి కూడా పార్కింగ్ సౌకర్యాలు ఎక్కడ పెట్టాలో అవి అన్నీ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి అలాగే టీటీడీ అఫీషియల్స్తో కలిసి చేయడం జరిగింది. లాస్ట్ మినిట్ ఏమేమి చేంజెస్ ఉంది కానీ ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలో ఈరోజు డిసైడ్ చేసాం మేము. రేపు పొద్దున నుంచి మొత్తం కూడా బందోబస్తు కూడా విల్ బీ ఇన్ ప్లేస్ అండ్ మ్యాక్సిమం ఎక్కడ ఏం జరగకుండా చేయాలని అందరు కూడా ఆల్ ఆర్గనైజేషన్ దానిపైనే వర్క్ చేస్తున్నాం. అంటే సీఎం, గవర్నర్ గారు కూడా వస్తారనేటువంటి ఒక సమాచారం ఉంది. ఏమైనా కన్ఫర్మ్ అయిందా? వాళ్ళు వస్తే అక్కడ భద్రతా పరంగా వాళ్ళకు సీఎం సెక్యూరిటీ ఎట్లా ఉండబోతుంది? సీఎం గారు, గవర్నర్ గారిది ప్రోగ్రామ్ బట్టి మేము అందరు కూడా ఆల్రెడీ వీఆర్ రెడీ, వీఆర్ మేకింగ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. దీంట్లో సెక్యూరిటీ కాంపోనెంట్లు అన్నీ ఏమేమి చేయాలో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా చాలామంది వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏం ఏర్పాటు చేయాలో అవి అన్నీ చేయడం. ఎంతమంది పోలీసులు బందోబస్తు? టోటల్ ఒంటిమిట్ట వరకు 1,200 to 1,300 మంది పోలీస్ డిప్లాయ్మెంట్ అవుతుంది. అలాగే కడపలో కూడా కొంత డిప్లాయ్మెంట్. లాస్ట్ ఇయర్ ఈ వర్ష బీభత్సానికి 4 చనిపోయారు, 54 మంది కూడా గాయపడిన అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ పరంగా ఎలాంటి భద్రతా చర్యలు చెప్పారు? అంటే వెదర్ ఎలాగుంటుంది అది ఎవరి చేతిలో ఉండదు అది. బట్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా అన్ని ఆర్గనైజేషన్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ టీటీడీ అధికారులు కానీ అందరు కూడా దానికి ప్లాన్ చేసుకున్నారు. వెదర్ కండిషన్స్ ఎవరి చేతిలో ఉండదు. బట్ ఏదైనా వస్తే కూడా ఎలాగ డీల్ చేయాలి కూడా బెటర్ ప్రిపేర్డ్నెస్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. సార్, గత ఏడాది వర్షం వచ్చినప్పుడు కూడా అంటే గ్యాలరీలో 1 వే ఉండడం వల్ల బయటకు వెళ్ళడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు భక్తులు. దానివల్లే కొంతమంది గాయాల పాలయ్యే రేకులు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి చర్యలు చెప్పండి? మొత్తం కూడా 4 ఎంట్రీస్, పబ్లిక్ ఎంట్రీస్ పెట్టడం జరిగింది. ఆ 4 ఎంట్రీస్తో పాటు ఎగ్జిట్స్ కూడా మల్టిపుల్ లొకేషన్స్లో ఎగ్జిట్స్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఆ ఎగ్జిట్స్ వాడుకోవచ్చు అని ఆల్రెడీ ఆ ప్లాన్ క్లియర్గా టీటీడీ వాళ్ళు కూడా ప్లాన్ చేసి మా కన్సల్టేషన్స్లో అది ఫైనలైజ్ చేయడం జరిగింది. చివరిగా సార్, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వస్తూ ఉంటారు. పార్కింగ్ ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం పెట్టారు? పార్కింగ్ మార్నింగ్ నుంచి కూడా ఆర్టీసీ బస్సెస్ ఏదైనా అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది. ఆర్టీసీ బస్సెస్కి ఒక సెపరేట్ పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే పబ్లిక్ వచ్చేది కడప నుంచి వచ్చే వాళ్ళు కానీ రాజంపేట నుంచి వచ్చే వాళ్ళకి డిఫరెంట్ లొకేషన్స్లో ఆల్రెడీ అది డైరెక్షనల్ బోర్డ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. సఫిషియంట్ పార్కింగ్ ఉంది. అక్కడ అందరు కూడా వచ్చే వాళ్ళకి మన సిబ్బంది డైవర్ట్ చేస్తారు ఆ పార్కింగ్ ప్లేసెస్కి. అక్కడ నుంచి పార్క్ చేసుకుని వెహికల్ వాళ్ళు నడుచుకొని వెన్యూ వరకు రావచ్చు. ఇది కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి గారు చెప్తుంది. అయితే ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి సంబంధించి భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా గవర్నర్ కూడా ఈ కళ్యాణోత్సవానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అభిషేక్ మహంతి చెప్తున్నారు. ఒంటిమిట్ట నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.